ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ మెరుపు దాడులు కొనసాగిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో పలు జిల్లాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ గోపాలకృష్ణకు సంబంధించిన ఇళ్లలో తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు ఆయన బంధువులు, మిత్రుల నివాసాలు కలిపి మొత్తం 8 చోట్ల ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలక భూపత్రాలు లభ్యమైనట్లు సమాచారం. ఇదే సమయంలో రెవెన్యూ శాఖతో పాటు న్యాయశాఖ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మరో 5 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ మెరుపు దాడులు కొనసాగిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో పలు జిల్లాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ గోపాలకృష్ణకు సంబంధించిన ఇళ్లలో తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు ఆయన బంధువులు, మిత్రుల నివాసాలు కలిపి మొత్తం 8 చోట్ల ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలక భూపత్రాలు లభ్యమైనట్లు సమాచారం. ఇదే సమయంలో రెవెన్యూ శాఖతో పాటు న్యాయశాఖ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని మరో 5 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.